ఓం అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పిన మీదట ఆకాశం నుంచి భూమి మీదకి కాశీక్షేత్రానికి వచ్చారు. గంగలో స్నానం చేశారు. మానవుల యొక్క అదృష్టాన్ని మెచ్చుకున్నారు. కాశీక్షేత్ర దర్శనంలో కాశీ వెళ్ళినటువంటి వాడు ముందుగా ఢుండి గణపతికి అన్నా నమస్కరించాలి, లేదా చింతామణి గణపతి కన్నా నమస్కరించాలి అని మనం చెప్పుకున్నాము నిన్నటి రోజున. సరే, వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత ఢుండి గణపతికి నమస్కరించిన తర్వాత అప్పుడు అన్నపూర్ణ ఆలయంలోకి ప్రవేశించాలి. ఆ ఆలయం చుట్టూరా ప్రదక్షిణ చెయ్యాలి, అమ్మకి నమస్కరించాలి. మొట్టమొదట సాక్షి గణపతి, తర్వాత ఢుండి గణపతి, ఢుండి గణపతి తర్వాత అన్నపూర్ణ దర్శనం అవుతుంది. కాశీలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 12 ఆదిత్యులు ఉన్నారు. కాశీలో పరద్రవ్యేశ్వరుడు, పరాన్నేశ్వరుడు అని ఢుండి గణపతి గల్లీలోనే ఉంటాయట 2 శివాలయాలు. ఆ 2 శివాలయాల యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఒకరి ద్రవ్యాన్ని అనుకోకుండా తినడం చేత వచ్చినటువంటి పాపాన్ని ఆ ఈశ్వరుడి దగ్గర చెప్పి పోగొట్టుకోవాలి. రెండోసారి మళ్ళీ ఇంకా తినకూడదు. పరద్రవ్యేశ్వరుడి యొక్క శివాలయం అది. ఇంకా రెండోది పరాన్నేశ్వరుడు అని ఇంకో శివుడు ఉంటాడు. ఒకళ్ళ ఇంట్లో వారికి చెందాల్సినటువంటి ఆహారాన్ని పొరపాటునో అనుకోకుండానో భోజనం చేస్తే ఆ వచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన చెవిలో చెప్పాలట, నాయన అనుకోకుండా తిన్నాను, ఏం అనుకోవద్దు, కాశీయాత్ర యాత్రగా చెయ్యాలంటే 9 రోజులు 9 నెలలు కాదు, 1 సంవత్సరం పాటు కాశీలో ఉండాలి, ఏకభుక్తం చెయ్యాలి, భూశయనం చెయ్యాలి, బ్రహ్మచర్యం చెయ్యాలి, ప్రతిరోజు గంగా స్నానం చేయాలి, వీలైనంత ఎక్కువగా రామతారక మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి. ఎవ్వరు కనపడినా ఆయనలో పరమేశ్వరుని చూస్తూ మనం చేయదగినటువంటి మనకి శక్తి కలిగినటువంటి సాయం చెయ్యాలి. అలా శాస్త్ర ప్రమాణంగా చేస్తేనే దాన్ని యాత్ర అన్నారు, లేకపోతే దాన్ని జాతర అంటారు. వెళతాం వస్తాం, ఏం లాభం, ఏటీఎంలో డబ్బులు అయిపోతాయి అంతే, అంతకు మించి ఇంకా ఏమీ ఉండదు. యాత్రగా చెయ్యాలి. అందుకనే అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం బ్రహ్మలోకోపి నశ్యతి అన్నారు. అన్యక్షేత్రంలో చేసినటువంటి పాపం పుణ్యక్షేత్రంలో పోతుంది. పుణ్యక్షేత్రంలో కానీ పాపం చేస్తే బ్రహ్మలోకానికి పోయినా ఇంకా పాపం పోదు అని చెప్పారు. అక్కడికి వెళితే మన శరీరము, బుద్ధి, మనస్సు అన్నీ భగవదర్పణాభావంతో ఉండాలి. భగవంతుడి యొక్క దివ్య దర్శన ఆపేక్షతో ఉండాలి అవన్నీ. అలా చేస్తే భగవంతుడు ఎందుకు కనబడ్డండి? కనబడకుండా ఉంటాడా? మనకంటే ఎక్కువ శ్రద్ధ ఆయనకి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా చూద్దామని. అందుకని దేవతలు ఢుండి గణపతికి దండములు వేవేలు అని వేల దండాలు ఢుండి గణపతికి పెట్టారట.
భగవంతుని పూర్తిగా విశ్వసిస్తే వాళ్ళు పొందనిదంటూ ఏమీ ఉండదు ఈ లోకంలో. భగవంతుడి మీద అనుమానం ఉండకూడదు. భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టంలో ఆ ఏనుగుకి మొదట్లో అనుమానం ఉండేది, నిజంగా దేవుడున్నాడా వస్తాడా. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడు అని దానికి అనుమానం. ఇలా అనుమానంగా దేవుణ్ణి ప్రార్థించిన నాళ్ళు కూడా అది ఎన్నాళ్ళు పోరు చేసింది. ఆ లోపల ఉన్నటువంటి మొసలితోటి ఆ ఏనుగు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అంటారు. 1000 సంవత్సరాలు, ఒకరోజు 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు పోరు సలిపింది. కానీ దానికి అనుమానం కలడో లేడు అని. ఆ అనుమానం ఉన్న నాళ్ళు ఆయన రాలేదు. ఆఖరికి చివరికి రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకాయని ఎవ్వనిచే జనింపు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వానిని ఆత్మభువుని ఆ ఈశ్వరునే శరణంబు వేడదన్ అని సంపూర్ణ శరణాగతి చేసిన తర్వాత తప్ప అప్పుడు సంపూర్ణ శరణాగతి చేస్తే ఎంతకాలం భగవంతుడు పట్టింది రావడానికి. సంపూర్ణ శరణాగతి చేసిన వెంటనే పరమాత్మ వచ్చి రక్షించాడు ఆ కరిరాజుని. అందుకని శ్వాస పోయినా పర్వాలేదు కానీ భగవంతుడి యందు విశ్వాసం మాత్రం పోకూడదు. ఇంత మంచి జీవితాన్ని మనకిచ్చినటువంటి స్వామికి మనం ఏమీ ఇవ్వలేము. మనం ఇచ్చేది ఏమిటి? 2 చేతులు జోడించి ఆయనకి ఒక్క నమస్కారం మాత్రం మనం పెట్టగలం. హర హర మహాదేవ శంభో శంకర, హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. సరే, వాళ్ళు వెళ్ళారు, డుండి గణపతికి దండం పెట్టారు, ఆ చింతామణి గణపతిని చూశారు, వాళ్ళకి ప్రదక్షిణ చేశారు. తర్వాత సాక్షి గణపతిని చూశారు. తర్వాత అన్నపూర్ణ భగవతి దర్శనం చేసుకున్నారు దేవతలు. అమ్మవారిని ప్రార్థన చేశారు. యోగానందకరి రిపుక్షయకరి ధర్మైక నిష్ఠాకరి చంద్రార్కానల భాసమానల హరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి తపఃఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అన్నారు. జగజ్జనని లోకమాత ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార, నీ భర్త అనుగ్రహం కోసం నీ వాకిట్లోకి వచ్చాము అమ్మా అన్నారు. దాదాపుగా ఇలాంటి మాటలే ఈ దేవతలందరూ కూడా రేపు లోపాముద్ర దగ్గర కూడా అంటారు. అందువల్ల ఈ వాక్యం కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అమ్మా, ప్రపంచంలో అందరి మాట నీ భర్త వింటాడు, అందువల్ల నీ మాట మరీ జాగ్రత్తగా వింటాడు. అంతే కదండి. పురుషుడు ప్రకృతి బద్ధుడు, పరమపురుషుడు పరాప్రకృతికి బద్ధుడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంతటి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః కదా చివరిలో. ఎంత గొప్పవాడైనా వాడు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అయినా సరే అత్తవారింటికి వెళ్ళినప్పుడు అతగాడిని విశాలాక్షి మొగుడు వచ్చాడనే కదా అంటారు. వాడు విశాలాక్షికి మూడే కదండి అత్తవారింటికి వెళితే. శివానందలహరిలో శంకర భగవత్పాదుల వారు పరమశివుడి యొక్క అవలక్షణాలు చెప్తారు. ఆయన అవలక్షణాలు ఏమిటి? చితాభస్మలేపో గరళమశనం దిక్పటధర కపాలి కంఠే భుజగపతిహారి భూతేశ అంటారు. ఇందులో ఏమైనా ఒక్కటి మంచి గుణం ఉందా? సగం కాలి ఆరిన చితి బూడిదను ఒంటికి పూసుకుంటాడు. గరళం అసనం, అసనం అంటే ఆహారం, విషం ఆహారంగా తీసుకునేటువంటి వాడు. దిక్పటధర, పచ్చి పులితోలి కట్టుకునేటువంటి వాడు. కపాలి, చేతిలో భిక్షాపాత్ర, అది కూడా సొంతది కాదుట, ఎవరో గట్టు మీద పెట్టుకుంటే ఎత్తుకొచ్చేసాడు. ఎందుకంటే స్థేనానాంపత ఏ నమో నమో తస్కరాణాంపత ఏ నమో నమో అని చెప్తారు. స్థేనానాంపత ఏ తస్కరాణాంపత ఏ అంటే తస్కరం అంటే దొంగిలించడం, తస్కరించడం అంటే తస్కరాణాంపత అంటే దొంగల ముఠాకి నాయకుడు. అందువల్ల ఆ భిక్షాపాత్ర కూడా సొంత పాత్ర కాదు, ఎత్తుకొచ్చిన పాత్ర. పోనీ ఒంటి మీద ఉన్న ఆభరణాలు అన్నీ పాములే. మెడలో ఒక హారం కింద పాము, నెత్తి మీద సిక్కకి ఒక పాము, చేతులకి దండాలు భుజకీర్తులు పాములు, వేళ్ళకి పెట్టుకున్నవి ఉంగరాలు పాములు, నడుముకి మొలతాడు పాము, కాళ్ళకి అందెలు పాములు, అన్నీ పాములే. స్నేహితులంతా భూతగణాలు. ఏమయ్యా, ఇన్ని అవలక్షణాలున్నా
నీకు భజతి జగదీశైక పదవీ లోకాన్ని లయం చేసే శక్తి ఎలా వచ్చిందో తెలుసా? బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పోషిస్తాడు, శివుడు లయం చేస్తాడు. ఆ పోస్ట్ నీకు ఎలా వచ్చిందో తెలుసా? భవానీం తత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అన్నారు. మా పార్వతమ్మ ఉన్నదే, ఆ తల్లి నీ చెయ్యి పట్టుకున్నది, అందువల్ల నువ్వింత పెద్ద పోస్టు కొట్టేశావు. నువ్వేమో పైన కూర్చుని ధర్మం చెప్తూ ఉంటావు. ఏమిటి శివ ఇది? కాబట్టి పరమేశ్వరుడంతటి వాడు కూడా అమ్మవారు చెప్తూ ఉంటే, పార్వతి నువ్వు చెప్పిన మాట నేను కాదంటానా అని వినవలసిందేనండి అనేటటువంటి ఈ వాక్యం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం. భక్త మహాశైలారా, రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.